సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు మీరు ప్రీవియస్లో చూసిన వీడియో లాగా ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనమైతే అలిట్మోషన్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో ఇట్లా ఎడిట్ చేయడం అయితే చాలా సింపుల్ ఉంటుంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలిట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో అలిట్మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చాలా రేషియోస్ అయితే ఉంటాయి. మీరైతే 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇటైతే మనకు 9:16 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనమైతే ఒక పిఎన్జీని అయితే యాడ్ చేసుకోవాలి. సో పిఎన్జీ వచ్చేసి టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఒక పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు పిఎన్జీని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో మీకు ఇష్టమైన వీడియోని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మోనిటర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి రొటేట్ చేయండి. సో ఇక్కడైతే మీరు 90 పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు జూమ్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో వీడియో అయితే కరెక్ట్గా బాక్స్లో అయితే ఉండాలి. సో దాని తర్వాత ఈ వీడియోని కిందికి డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ మీరైతే స్టార్టింగ్కి రండి. సో ఇక్కడ మనకైతే టాప్లో అండ్ బాటంలో బాక్సెస్ అయితే ఖాళీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరైతే ఇమేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వీడియోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మోనిటర్స్ మీద క్లిక్ చేసి మీది డ్రాగ్ చేయండి. కొంచెం అయితే జూమ్ వేసుకోండి మీరు ఇట్లా. నెక్స్ట్ మీరైతే బ్యాక్ రండి. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, దీన్ని కిందికి డ్రాగ్ చేయండి మొత్తం. సో మనకైతే ఇమేజ్ అయితే సెట్ అయింది కదా. మళ్ళీ మీరైతే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మోనిటర్స్ మీద క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేసుకోండి ఇట్లా. సో ఇప్పుడు మీరు ఇమేజ్ని కొంచెం జూమ్ వేసుకోండి నీట్గా. దాని తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇమేజ్ని మొత్తం అయితే కింద పెట్టుకోండి ఇట్లా. సో ఇప్పుడు మీరు లాస్ట్ వరకు వచ్చి ఇమేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ అయిపోతాయి. సో మనకైతే మొత్తం ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఒకసారి అయితే నేను ప్లే చూపిస్తాను. సో ఇట్లయితే మీరైతే ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ మీద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. మీరు కావాలనుకుంటే వేరే ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు నార్మల్గా ఇంటర్నెట్లో దొరుకుతాయి. అండ్ పిఎన్జీ అయితే నేను ఈ వీడియో యూజ్ చేసిన పిఎన్జీ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో అయితే తింటే బాయ్.